గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పినద్ధాం ధూమజాలేన శిఖామపి విభావసోః మంద ప్రఖ్యాయమాణేన రూపేణ రుచిరప్రభాం. పినద్ధాం ధూమజాలేన శిఖామపి విభావసోః పీతేనైకేన సంవేశాం క్లిష్టేనోత్తమవాససా. ఆ తల్లి పినద్ధాం ధూమజాలీన శిఖామవ విభావసోహో, ఒక అగ్ని జ్వాల లేచిందనుకోండి, ఆ అగ్ని జ్వాల తనంత తానుగా పరమ పవిత్రం. అందుకే వేదం ఏవి కనపడితే ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలో చెప్తుంది. కొన్ని కొన్ని కనపడ్డాయి అనుకోండి, అవి మన ఎడం చేతి వైపు ఉండేటట్టుగా వెళ్ళకూడదు, అవి మన కుడి చేతి వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. అలా కుడి చేతి వైపు ఉండేటట్టుగా చూసుకోవడాన్ని ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళడము అంటారు. మహాభారతం విరాట పర్వంలో అజ్ఞాతవాసం పూర్తయిపోగానే అర్జునుడు యుద్ధానికి వచ్చి భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని చూపించి ఉత్తర కుమారుడితో అంటాడు, నువ్వు రథం నడిపేటప్పుడు పొరపాటున కూడా వాళ్ళు నాకు ఎడమ పక్కన ఉండకుండా చూడు, వాళ్ళు నాకు కుడి పక్కన ఉండాలి. అంటే కుడి పక్కన ఎవరున్నారో వారు పూజనీయులు, గౌరవనీయులు. ఎడమ పక్కకు ఉంచుకున్నారనుకోండి, అంటే నేను ఉంచుకోకపోతే నా తప్పు కాదు, ఎడమ పక్కన ఉంటే అది దోషం. ఎడమ పక్కన ఉంచకూడదు, కుడి పక్కకు ఉంచాలి. ఎందుకని? కుడి పక్కకు ఉంచితే వారు పూజనీయులు. నేను సీతారాముల గురించి చెప్తున్నాను అనుకోండి, సీతారాముల మూర్తులు కానీ గురువుల మూర్తులు కానీ నాకు కుడివైపుకు ఉండాలి. ఎందుకని? వారి వలన నేను ప్రకాశిస్తున్నాను, వారు నాకు ఎడం పక్కకు ఉండకూడదు కదా, నాకు కుడి పక్కకు ఉండాలి వారు. నేను వారి కుడి పక్కకు ఉండాలి, వారికి ఎడం పక్కన నేను ఉండాలి, వారి అనుగ్రహంతో నేను బతుకుతున్నాను. కాబట్టి ధూమజాలేన శిఖామపి విభావసోహో, అగ్ని కనపడిన, వేదం చదువుకున్నవారు కనపడిన, బ్రహ్మచారి, గురువు, ముత్తైదువ, గోవు, ఎద్దు, వేదపాఠశాల, గోశాల ఇటువంటివి కనపడినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా, అంటే అవి కుడి చేతి పక్కకు ఉండేటట్టుగా వెళ్ళమని చెప్తుంది శాస్త్రం. అంటే అంత పరమ పవిత్రములు, అంత గొప్ప అగ్ని జ్వాలని కూడా పొగ కమ్ముతుంది. కమ్మిన పొగ ఎంతో కాలం ఉండదు, అగ్ని జ్వాల రగులుకుంటుంది. ఒకసారి జ్వాల రగిలిందనుకోండి, జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. పొగ ఉండాలని ఎవరు కోరుకోరు, పొగ పోయే వరకు ఊతారు. పొగ పోతుంది, ఒకనాడు పోయి జ్వాల పైకి లేస్తుంది. ప్రస్తుతానికి సీతమ్మ అట్లా రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది, పొగ చుట్టూ చేరింది. ఈ పొగ ఉంటుందా? ఈ లంక, ఈ రావణుడు, ఈ రాక్షసులు, ఈ ఇంద్రజిత్, ఈ కుంభకర్ణుడు, వీళ్ళందరూ నిహతులైపోతారు. అగ్ని జ్వాలల మహాపతివ్రతయై ఆమె ప్రకాశిస్తుంది. ఇది చెప్పడానికి రావణ మరణానికి పతివ్రతగా ఆమె కష్టపడడం కారణమవుతోందని చెప్పడానికి పినద్దాం ధూమజాలీన శిఖామపి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస వ్రీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణీవ పీడితామివ రోహిణీం అంటారు మహర్షి. వ్రీడితాం, లోకంలో ఒక తల్లి కొడుకుని చూసి సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ కొడుక్కి అంతకన్నా సావు ఇంకొకటి ఉండదు. ఒక తల్లి కొడుకుని చూసి ఎప్పుడు సిగ్గుపడుతుంది? కొడుకు తల్లిని చూడకూడని చూపు చూశాడనుకోండి, ఆ తల్లి పడే బాధ, ఆ తల్లి మనసులో కలిగేంత ఖేదం, ఎంత సిగ్గుపడుతుంది, ఇటువంటి కొడుక పుట్టాడు అని ఎంత బాధపడుతుంది. వ్రీడితాం, సీతమ్మంత దుఃఖంతో ఉందంత సిగ్గుపడుతోంది. ఎందుకు? ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆమెకి పుత్ర సదృశులు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషుస్మేరాతే మయి జనని దృష్టిస్స కరుణ అంటారు. శివే శృంగారార్ద్ర, శివుడు కనపడేటప్పటికీ ఆమె కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. తదితర జనే కుత్సనపర, శివుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా నేను పురుషుణ్ణన్న భావనతో నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది.
అమ్మా నీ కొడుకుని అని నిలబడితే ఆమె కళ్ళల్లో ప్రేమ కనపడుతుంది. నేను పురుషుణ్ణన్న భావనతో రావణుడు నిలబడి ఉన్నాడు తల్లి ముందు, జగజ్జనని ముందు. అందుకు సిగ్గుపడుతోంది ఆవిడ. ఒక తల్లి సిగ్గుపడేలా ప్రవర్తించిన కొడుకు ఎలా వృద్ధిలోకి వస్తాడు? వ్రీడితాం దుఃఖ సంతప్తాం. అమ్మని అంత ఏడిపించినవాడు ఒక మహాపతివ్రత తన ఇంట్లో అంత ఏడుస్తుంటే తను ఎంత భోగభాగ్యాలుంటే, ఎంత కాంచనాలనుకుంటే అవన్నీ నిలబడతాయా? అందుకే అన్నాడు మారీచుడు అరణ్యకాండలో, స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్షణేన రావణ రక్షమానా అవర్ధంతే మేషా గోమాయునాయధ అన్నాడు. రావణ, నీలాంటి వాడు రాజు అయితే ఆ రాజ్యము కానీ ఆ ప్రజలు కానీ సుఖపడరు. ఎందుకని? గొర్రెల మంద వెడుతున్నప్పుడు తోడేలు ఎటువైపు నుంచైనా వచ్చి గొర్రెల్ని తినేస్తుందేమో అని గొర్రెల్ని కాపాడడానికి వెనకనున్న వ్యక్తి ఎంతో అప్రమత్తంగా ఉంటాడు. అటువంటిది ఒక తోడేలే గొర్రెల్ని కాపాడడానికి వెనక బయలుదేరితే ఇక కొత్తగా ఏమీ అక్కర్లేదు, అదే తినేస్తుంది గొర్రెల్ని. అట్లా రాజువయ్యుండి నువ్వే ధర్మాన్ని పాటించకపోతే నువ్వే లంకనాశనానికి కారణమైపోతావు అన్నాడు. సీతమ్మని అపహరించడం చిట్ట చివరికి నీ మరణానికి, లంక నాశనానికి కారణమవుతుంది. నువ్వు పతివ్రతని బాధ పెట్టినటువంటి స్థితి కట్టి కుడుపుతుంది నిన్ను. నిష్కారణంగా పెడుతున్నావు పతివ్రత జోలికి. పద్మపురాణంలో, అగ్నిపురాణంలో వాటిల్లో చెప్తారు. అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎవరి విషయంలో అంటే దేవతలు కూడా జాగరూకులయ్యి ఉంటారట. పతివ్రత ధర్మాన్ని పాటించేటటువంటి వారి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళ సంతోషం అంత అభివృద్ధి కారకం, వాళ్ళ బాధ సమూలకంగా నాశనం చేసేస్తుంది. కాబట్టి వీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం, వాడిపోయినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో ఆమె అలా ముకిళించుకుపోయింది. అంటే అంత బాధతో ఉంది. తపస్విని శుష్కించిపోయి ఆమె మనసు లోపల మాత్రం అంత రామధ్యానం చేస్తోంది. ఇది మరీ ప్రమాదం. అటువంటి ధ్యానమూర్తి జోలికెడుతున్నాడు. తపస్వినీం గ్రహాణాంగారకైణేవ పీడితామివ రోహిణీం. చంద్రుడి యొక్క స్వస్థానం రోహిణి. రోహిణి చంద్రుడి భార్య. చంద్రుడి భార్య అయినటువంటి రోహిణిని అంగారకుడు చూడకూడని చూపు చూస్తున్నాడు అనుకోండి. అప్పుడు రోహిణి ఎటువంటి బాధ పొందుతుందో సీతమ్మని రావణుడు అట్లా చూస్తున్నాడు. అప్పుడు ఏమవుతాడు? ఎంత ప్రమాదం! ఇవి బాహ్యంలో మీకు ఎక్కడైనా దొరుకుతాయా ఈ ఉపమానాలు? ఇవి ఎక్కడ దొరకవు. చూస్తానంటే దొరికేవి కావు. చూస్తానంటే దొరికేవి కానటువంటి ఉపమానములను ఎందుకు ప్రయోగించారంటే మహర్షి, ఒకటి సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని చెప్పడం, రెండు అంత మహాపతివ్రత ఉన్న స్థితి, దానికి కారకుడైన వాడు బ్రతకడు సుమా. ఆయన ఎంత గొప్పవాడైనా బ్రతికే అవకాశం లేదు, తన మృత్యువును తాను పొందుకుంటున్నాడు. ఇదే హనుమ తీర్పు చెప్పారు చిట్ట చివర. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఒక్కొక్కసారి పాపము పుణ్యము రెండిటినీ అనుభవించేస్తాడు మనిషి. పాప ఫలితం రోగంగా ఉంటుంది, పుణ్య ఫలితం తను చేయవలసిన పని చేసేస్తూ ఉంటాడు. ఆ రోగం ఆయన్ని ఏం బాధ పెట్టదు. రోగం రోగంగా ఉంటుంది. ఆ రోగం వల్ల బాధ ఏమిటి అంటే కొన్ని భోగాలు వదిలేస్తాడు. ఏదో మధుమేహం ఉంది, ఆయన మధుర పదార్థాన్ని తినడు. ఎన్ని తిన్నాను? చాలా తిన్నాను జీవితంలో. అది పెట్టాడు కాబట్టి భగవంతుడు పరమ సంతోషంగా మిగలబుగ్గిన ఫలాలు ఎవరైనా ఇస్తే ఇంకోళ్ళకి ఇవ్వగలుగుతున్నాను, లేకపోతే నేనే తినేద్దును అని పరమ సంతోషంగా ఇప్పుడు పళ్ళు ఇచ్చేస్తున్నాడు తప్ప ఆయనకి ఏ బెంగా లేదు. అదొక్కటి లేదేమో కానీ ఆయన శరీరంతో చెయ్యవలసిన మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే పాపపుణ్యములను ఏకకాలంలో అనుభవించేస్తున్నాడు. ఈశ్వర కృప ఉంది. మహాపాతకం చేశాడనుకోండి, పతివ్రత జోలికి వెళ్ళాడు, ఇక ఆ శరీరం ఉండడానికి వీల్లేదు, మూలఘాతి అది పడిపోతుంది. నువ్వు అటువంటి తప్పు చేస్తున్నావు రావణ అంటారు హనుమ. కాబట్టి వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకైడీవ పీడితామివ రోహిణీం అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆమె పడుతున్న దుఃఖాన్ని ఒకటికి 4 మాటలు చెప్పారు మహర్షి. అశ్రుపూర్ణముఖీ. ఆ కళ్ళల్లో నీళ్లు లేకుండా ఆవిడ ఉండట్లేదు. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. అంటే మనసులో ఆవిడ ఎంత
ఎంత దుఃఖపడుతోంది రాముడి కోసం. ఎవరు ఆ రాముడిని వీడిని వేరు చేసిన వాళ్ళు? ఆ వేరు చేసేవాడు అంత దుఃఖపడుతుంటే తాను సంతోషిస్తున్నవాడు, ఆవిడంత దుఃఖపడుతుంటే తన పాన్పు చేరాలని కోరుకుంటున్నవాడు ఎంత తపస్సున్నవాడైతే మాత్రం ఎట్లా బతుకుతాడు? అంటే నిజానికి ఆవిడ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆయన మృత్యువుని వండి ఆయనకి తినిపిస్తోంది. మహాపతివ్రతగా సీతమ్మ అక్కడ ఉండడమే రావణ మరణానికి కారణమైపోయింది. అశ్రుపూర్ణముఖీ, ఆ కంటి బిందువు, కంటి నుంచి వచ్చినటువంటి శోక బిందువు ఉందే, ఒక మహాపతివ్రత కంటి వెంట కారినటువంటి నీటి చుక్క ఎక్కడ పడిందో అక్కడ ఐశ్వర్యం సమూలకంగా నశించిపోతుంది. ఒక స్త్రీ పతివ్రత నిష్కారణంగా ఏడిచేటట్టుగా, ఆమె బాధపడేటట్టుగా మనం కారణం కాకుండా జాగ్రత్త పడాలి. అందుకే హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారాన్ని చెప్తారు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయా ఆదాయతేనైవ తదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. నిజానికి అంతటి మహాతల్లి జగన్మాత, ఆ తల్లి కంటి నుంచి జారినటువంటి నీటి బిందువు ఈ భూమి మీద పడింది కాబట్టి ఈ భూమి అంతా నశించిపోవాలి. అట్లా ఎందుకు నశించిపోవాలి? కారకుడు రావణాసురుడు కాబట్టి రావణాసురుడి లంకని కాల్చేస్తానని చెప్పి ఆమె యొక్క కంటి నుండి పడినటువంటి బాష్ప బిందువన్న అగ్నిహోత్రాన్ని తీసి మళ్ళీ లంకలోనే పెట్టి లంకని కాల్చి భూమిని కాపాడారు హనుమ అన్నారు. అందుకని ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. అది సీతాయాశ్చరితం మహత్. ఎంత ఓర్పు పట్టింది ఆవిడ. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అన్నారు మహర్షి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడమే ఓర్పు. ఎంత ఓర్పు పట్టింది నా తల్లి! ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓర్పు అంటే తల్లి పోలిక అన్నారు. భూమి జగదు, భూమికి కూతురు. తెల్లవారు లేస్తే పాదాలతో తంతాం, మలమూత్ర విసర్జన చేస్తాం, ఇల్లు కట్టుకోవాలంటే ఆవిడ గుండెల మీద కన్నం పెడతాం, ఆవిడలోంచి వచ్చిన మట్టిని కాల్చి ఇటకలు చేసుకుని ఇల్లు కట్టుకుంటాం, ఆవిడ మీద ఉమ్మి వేస్తాం, ఆవిడ మీద ఎంగిళ్ళు పడేస్తాం. చిట్ట చివరికి ఊపిరి ఆగిపోయిన తర్వాత అందరూ తీసుకెళ్ళి బయట పడుకోపెట్టేస్తే బిడ్డ అని కౌగిలించుకొని తనలో కలుపుకునేది ఎవరైనా ఉంటే ఆవిడే. అందుకే లేవగానే భూమి మీద కాలు పెట్టే ముందు సముద్ర వసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని ప్రార్థన చేసి లేస్తారు. అమ్మా, సముద్రమును చీరగా కట్టుకున్నదానా, నా స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలా ఓ భూదేవి, నా బతుకు లేక ఇంకా ఇంతకన్నా నాకు అవకాశం లేక నీ మీద పాదం పెట్టి లేస్తున్నాను. చిన్నతనంలో అమ్మ పాలిస్తుంటే అమ్మకి ప్రాణం కన్నా ఎక్కువైన మంగళసూత్రం చేతితో పట్టుకుని నా పాదంతో అమ్మ గుండెల మీద తన్నాను. మా అమ్మ ఎంత ప్రేమగానో తన్నిన పాదాన్ని ముద్దు పెట్టుకుని చేతిలోంచి మంగళసూత్రాన్ని విడిపించుకొని నన్ను క్షమించి పెంచి పెద్ద చేసింది. ఆనాడు కన్నతల్లికి అపచారం చేశాను తెలియక, ఈనాడు పెద్దవాణ్ణై తెలిసి బతుక్కి అవకాశం లేక నీ మీద పాదాలు పెట్టి తిరుగుతున్నాను. అమ్మా, నన్ను క్షమించు, ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు అని సముద్రవసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. ప్రతి తేజస్సులో భగవంతుణ్ణి చూడ్డం సనాతన ధర్మం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. భూమి యొక్క తేజస్సుని చూసి నమస్కరించడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అటువంటి భూమి ఎంత ఓర్పు! ఆ ఓర్పు కూతురుకు వచ్చేసింది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం. అమ్మ, ఇంత గొప్ప తల్లివి, రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నావా ఆదిశక్తివి నువ్వు. ఎవరి కోసం? మమ్మల్ని అందరినీ కాపాడడం కోసం. నరుడి చేతిలో చనిపోతాడు కాబట్టి పరబ్రహ్మము నరుడిగా వస్తే పాపం వండుకోవడానికి వీలుగా నువ్వు వెళ్ళి ఇంత కష్టపడ్డావా, ఇంత ఓర్పు పట్టావా?
పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతాపవత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాడించి సౌరంభి అయ్యని. ఎక్కడో వైకుంఠంలో పాలసముద్రంలో అమృత సరస్సు పక్కన మణులతో తాపడం చేయబడినటువంటి వేది మీద లక్ష్మీదేవి బయట కొంగు పట్టుకుని ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడితో కలిసి విహరించవలసినటువంటి తల్లి స ప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం సమ్మాహనీపి సపదిక్లమ మాధదానవు కాంతావన్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణవు శరణం ప్రపద్యేని. శ్రీమన్నారాయణుడి పాదములు ఒళ్ళో పెట్టుకుని ఆయన పాద సంవాహనం చెయ్యవలసినటువంటి తల్లి, ఆయన వక్షస్థలమునందు నివాసం చేసేటటువంటి తల్లి అంత కష్టపడడమా? ఎంత ఓర్పు పట్టావమ్మా సీతాయాశ్చరితం మహత్. ఎంత గొప్ప సీతమ్మ, ఎంత గొప్ప సీతమ్మ కథ. ఏమి ఓర్పు! అందులో 16వ వంతు రాకపోతే ఏమి రామాయణానికి వారసత్వం ఇది? అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. కాబట్టి అంత ఓర్పు వహించిందే. ఆవిడ కన్నుల వెంట అన్ని నీళ్లు పడ్డాయి. అది భూమిని కాల్చేదు, కాలకుండా భూమి మిగిలింది అంటే హనుమ చేసిన ఉపకారం. ఆయన కొత్త అగ్నిహోత్రాన్ని తేలేదయా, నిజానికి రావణుడు పెట్టిన అగ్ని కాదు, సీతమ్మ కంటి వెంట పడినటువంటి బాష్పధార అన్న అగ్నిహోత్రాన్ని లంకలోనే పెట్టి లంకని కాల్చేశారు, మిగిలిన భూమిని కాపాడారు అని హనుమని స్తోత్రం చేశారు. అంత గొప్ప తల్లి. ఆ తల్లి యొక్క వైభవం గురించి చెప్తూ అసలు ఊహకి కూడా చాలా కష్టం మీద అందవలసినటువంటి ఉపమానవరని వేశారు ఆవిడ పాతివ్రత్యం గురించి. అందులో అంటారు తాం స్మృతిం ఇవ సందిగ్ధాం. ఆవిడ ఎలా ఉందంటేట, తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపతితామివ. తాం స్మృతిం, ఆయనకి అన్ని జ్ఞాపకమే. ఆయన మళ్ళీ పుస్తకం పట్టుకుని చూసుకోక్కర్లేదు. ఆయన చెప్తూ చెప్తూ ఎక్కడిది ఏదైనా అన్వయం చేసేవాడు ఒకప్పుడు. ఎందుకంటే ఆయనకి స్మృతి పథంలో ఉండేవి, ఆయన జ్ఞాపకంలో ఉండేవి. ఎందుకు జ్ఞాపకంలో ఉండేవి? ఏది జ్ఞాపకంలో ఉంటుంది? దేని మీద మీకు ప్రేమ ఎక్కువ ఉంటుందో అది మీకు జ్ఞాపకంలో ఉంటుంది. దేని మీద ప్రేమ ఉండదో అది విస్మృతి పొందుతుంది. నాకు నా కొడుకు అంటే చాలా ప్రేమ అనుకోండి, నా కొడుకే జ్ఞాపకానికి వస్తుంటాడు, వాడు గుర్తుంటాడు. నాకు ఇంకొకటి ఇష్టం అనుకోండి, అది గుర్తొస్తుంది. ఒకానొకనాడు ఆయనకి అన్నీ అంత జ్ఞాపకం. ఇప్పుడు ఆయనే ఏదైనా చెప్తూ ఇదేనా, నేను సరిగా చెప్తున్నానా, అది కాదా అని అనుమానపడుతున్నాడు. అంటే ఆయన యొక్క ఇష్టం మారింది. ఒక దాని మీద ఉండవలసింది ఇంకొక దాని మీదకి పోయింది. అందుకని ఏది ఇంతకుముందు ఆయనకి చెప్పడం తేలికో అది ఇప్పుడు ఆయన చెప్పలేకపోతున్నాడు. తాం స్మృతివివ సందిగ్ధాం, అలా ఉందిట సీతమ్మ. ఏమిటి దాని అర్థం? అంత వేదం చదువుకున్నాడు, అంత శివపూజ చేశాడు, అంత గొప్పగా బ్రతికాడు. ఇప్పుడు తెల్లవారి నిద్రలేచిన దగ్గర నుంచి మహాపతివ్రత పట్ల కామమోహితుడు. అప్పుడు ఆ తేజస్సు దేనికి పనికొస్తుంది? అప్పుడు ఆ చదువు ఎంత చదువైనా దేనికి పనికొస్తుంది? అప్పుడు ఆయన గౌరవనీయుడు కాడు, పూజనీయుడు కాడు, ఆయనని చేరి ప్రయోజనం లేదు. ఎంత అందంగా చెప్పారంటే మహర్షి రావణాసురుడు తెల్లవారుజామున నిద్రలేచి చెయ్యవలసిన అనుష్ఠానం చెయ్యకుండా సీతమ్మని తలుచుకుని మద్యపానం చేస్తూ అశోకవనానికి వెళ్ళాడు. అలా వెళ్ళి నిలబడిన రావణాసురుడి గురించి చెప్తూ సంకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమా శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. మూర్తీభవించినటువంటి వసంత ఋతువు. వసంత ఋతువు అంటే అంత అందంగా ఉంటుంది. అయోధ్యకాండలో దశరథుడు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. వసంత ఋతువు వచ్చిందంటే చెట్లన్నీ చిగర్చి పువ్వులు పూస్తాయి. అంత గొప్పదైనటువంటి వసంత ఋతువులో మూర్తీభవించినటువంటి వసంత ఋతువు ఎలా ఉంటుందో అట్లా ఉన్నాడు. అన్ని భూషణాలు వేసుకున్నాడు, అంత మంచి పట్టుపంచ కట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, సీతమ్మ దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. కానీ తెల్లవారుజామున నిద్ర లేవడం గొప్ప, కానీ నిద్ర లేచిన వాడికి ముందు చెయ్యవలసిన పని ఏమిటి? భగవదారాధన.
సంధ్యావందనం చేసుకోవాలి, భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, ధ్యానం చేసుకోవాలి. ఉన్న పరిస్థితిని ప్రశాంతంగా ఉన్న స్థితిలో నువ్వు భగవంతుణ్ణి ఎంత ఉపాసన చెయ్యగలవో ఆ ఉపాసన చెయ్యాలి. అది మానేసి ఎక్కడికి వచ్చాడు? ఒక మహాపతివ్రతని బాధ పెట్టడానికి కామదృష్టితో అశోకవనానికి వచ్చాడు. అందుకని పైకి ఎంత గొప్పగా ఉన్నా శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర, ఒక అద్భుతమైన మంటపం కట్టాడు ఒక ఆయన. ఇంకా ఆ మంటపంలో కూర్చుని సభ పెట్టడం కానీ మాట్లాడుకోవడం కానీ చేశారనుకోండి, ఏమీ ఏర్పాట్లు చేసుకోక్కర్లా, అంత గొప్ప మంటపం, అన్ని సౌకర్యాలతో ఉంటుంది. కానీ ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే అది ఆయన శ్మశానంలో కట్టాడు. శ్మశానంలో కట్టిన మంటపానికి ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడకుండా ఎలా ఉంటారో, రావణాసురుడు ఇన్ని అలంకారాలు పెట్టుకుని ఉన్నప్పటికీ శ్మశానంలో కట్టిన మంటపంలా ఉన్నాడన్నారు మహర్షి. అంటే బుద్ధి కలుషితమైంది. ఏది గుర్తొచ్చి తాను చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యలేకపోతున్నాడు. ఎందుకని? ఆచారం అన్న మాటకు అర్థం ఏమిటి? కాలంతో ముడిపడి ఉంటుంది. మీరు ఏ సమయంలో చెయ్యవలసింది ఆ సమయంలో చేయడమే ధర్మం. మీరు ఆ సమయంలో చెయ్యవలసింది ఆ సమయంలో చెయ్యకుండా మీరు అక్కర్లేనివన్నీ ఆ సమయంలో చేస్తానంటే అది ఆచారం ఎందుకు అవుతుంది? ఆచారం అవదు. అందుకని ఆ వచ్చినటువంటి రావణాసురుడు సంకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. అప్పుడు ఆయన అసలు జ్ఞాపకానికి ఇంతకు ముందు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జ్ఞాపకం రాని విద్య ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అభూతేనాపవాదేన కీర్తిన్ని పతితామివ. అంతేకాదు, తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో ఐశ్వర్యాన్ని గడించాడు, ఎంత కీర్తో పొందాడు. ఎంత కీర్తి అంటే ఒక్కసారి ఆయన్ని చూస్తే చాలు, చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. ఒక్కసారి ఆయన కాళ్ళు ముట్టుకుంటే చాలు, ఆయనకి నమస్కారం చేస్తే చాలు, ఆయన మన వంక చూస్తే చాలు, ఆయన ఆశీర్వచనం చేస్తే చాలు, ఆయన్ని మనం చూస్తే చాలు అనుకునేవారు. అంత కీర్తి గణించినవాడు చెయ్యకూడని పని చేశాడు. లోకంలో అందరికీ తెలిసింది. ఇంత భ్రష్టుడా ఆయన అని ఎవ్వరూ ఆయనని చూసి గౌరవించిన వారు లేరు. ఒకనాడు ఆయన వెళ్ళిపోతుంటే అన్ని వేల మంది లేచి నిలబడి నమస్కరించారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే దుర్మార్గుడి ముఖం చూడకండి, పాపం వస్తుందన్నారు. అలా ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. అంటే పైకి దాని అర్థం అంత గొప్ప సీతమ్మ ఇంత కష్టంలో ఉంది. అసలు దాని అర్థం అన్ని చదువుకున్నటువంటి రావణాసురుడు అంత కీర్తితో తిరుగుతున్నవాడు ఈ చేసిన పనికి సిగ్గుతో తల వంచుకుని మరణించవలసిన రోజు వస్తుంది. ఎవరు ఆ పేరు పెట్టుకోరు. ఇంత గొప్పవాడైనా ఎంత గొప్పవాడండి అనరు. ఎందుకనరంటే ఒకే ఒక్క దోషం వచ్చింది. కుండకి కన్నం పడింది, అందులో ఎంత గంగ పోస్తే నిలవుంటుంది, ఎన్ని ఆవు పాలు పోస్తే నిలవుంటుంది. పడకూడని కన్నం పడింది. మహాపతివ్రత జోలికి ఎడుతున్నాడు. ఆయన యందు అనురక్త కాదు కాని స్త్రీ జోలికి పెడుతున్నాడు. ఇది ప్రమాదహేతువు. ఓ